ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది ఫిలిం నగర్ పంచాయతీ. 30% వేతనాలు పెంచాల్సిందే అని ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంటే షరతులు వర్తిస్తాయి అంటూ కొత్త ప్రపోజల్స్ తో ముందుకొచ్చారు ప్రొడ్యూసర్స్. ఇదే ఫైనల్ అని చెప్పేశారు. ఒప్పుకునేది లేదంటున్న ఫిలిం ఫెడరేషన్ నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఫిలిం నగర్ లో పోటాపోటీ మీటింగ్లు జరుగుతున్నాయి, ప్రతిపాదనలు వస్తున్నాయి. వేతనాల పెంపుపై వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఫెడరేషన్ ఉండగా కోఆర్డినేషన్ మీటింగ్ కి వెళ్లలేదు ప్రొడ్యూసర్స్ గిల్డ్. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో సెపరేట్ గా భేటీ అయ్యారు గిల్డ్ సభ్యులు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతల వైపు నుంచి క్లారిటీగానే ఉన్నట్టు తెలుస్తోంది. 2000 లోపు దినసరి వేతనం ఉంటే 3 దఫాల్లో పెంచడానికి ఓకే చెప్తున్నారు. మొదటి ఏడాది 15%, మూడో ఏడాది 5% చొప్పున పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. దినసరి వేతనం 1000 రూపాయల లోపుంటే 2 దశల్లో పెంచడానికి సరే అంటున్నారు. మొదటి ఏడాది 20%, మూడవ ఏడాది 5% పెంచుతామంటున్నారు ప్రొడ్యూసర్స్. ఈ వేతనాల పెంపుకు కూడా కండిషన్స్ అప్లై అంటున్నారు నిర్మాతలు. నో రేషియో, ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లకు ఫెడరేషన్ ఓకే అంటేనే వేతనాల పెంపు ఉంటుందంటున్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కార్మిక ఫెడరేషనే అంటున్నారు నిర్మాతలు. ప్రొడ్యూసర్స్ ప్రతిపాదనలకు అంగీకరించేది లేదు అంటోంది ఫెడరేషన్. ఈ పద్ధతిలోనే పెంచుతాం, వేతనాలు పెంచాలంటే షరతులు వర్తిస్తాయి అని చెప్పేశారు ప్రొడ్యూసర్స్. కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు అనడం జరుగుతుంది. అది కూడా మేము కన్సిడర్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు అడిగే పర్సంటేజ్ ఏదవుతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి. అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 4,000, 5,000 రూపీస్ ఆల్సో. వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ పీపుల్ హూ ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ 2,000 రూపీస్ ఆన్ ఎ డైలీ బేసిస్, వాళ్ళకి మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 15% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5% పెంచడానికి రెడీగా ఉన్నాము. ఇవాళ డిసైడ్ అయ్యి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏం చేద్దాం అనుకున్నారంటే 2,000 రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, అదే పర్ డే 2,000 లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. 2,000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు. బట్ దిస్ ఇస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం అయింది. అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా 1,000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఓకేనండి, ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? ఇది